వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీసెట్ 2025 రిలేటెడ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏంటి, 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు ఎలా తెలుసుకోవాలి అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఎలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ రిలేటెడ్గా ఈఏపీ సెట్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏంటి అన్నది మనం మాట్లాడుకొని లాస్ట్ ఇయర్ డేటా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే బేసిక్గా చాలామందికి ఐడియా అయితే ఉంటుంది, బట్ దాన్ని ఇన్ డీటెయిల్గా గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక ఎక్స్ అన్న కాలేజ్ అయితే తీసుకోండి, ఆర్ఎల్స్ ఏ అనే పేరుతో ఒక కాలేజ్ ఏదైతే ఉందో ఏ అన్న కాలేజ్ ఒక కాలేజ్ అయితే తీసుకోండి. ఈ కాలేజ్ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కోర్సులో పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ఎంత లాస్ట్ ర్యాంక్ వచ్చింది అన్న డేటా అన్నది మన దగ్గర అయితే ఉంటుంది కదా, ఐ మీన్ అఫీషియల్స్ దగ్గర అయితే ఉంటుంది కదా. ఆ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్నే కట్ ఆఫ్ ర్యాంక్స్ అని అయితే అంటారు. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎగ్జాంపుల్గా అయితే మనం గమనిద్దాం. ఇక్కడ ఏ అనేది ఒక కాలేజ్ అయితే ఉంది. ఈ కాలేజ్లో మనకు XYZ అని 3 కోర్సెస్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ కోర్స్ అన్న తీసుకోండి, XYZ ఈ 3 కోర్సెస్ గమనిస్తే సీట్స్ అలాట్మెంట్ ఎలా జరిగి ఉంటుంది. ఫస్ట్ జనరల్ కేటగిరీ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి మనకు ఏదైతే మనకు ఎస్సీ రిలేటెడ్గా బాయ్స్ ఉంటారు, అలానే ఎస్టీ రిలేటెడ్గా బాయ్స్ ఉంటారు, అలానే మనకు బీసీకి సంబంధించి బీసీలో ఉంటాయి కదా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని అలా పర్టికులర్ ప్రతిదానికి బాయ్స్ ఉంటారు, అలానే బీసీకి సంబంధించి ప్రతిదానికి గర్ల్స్ కూడా ఉంటారు. ఆ తర్వాత మనకు చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, ఎన్సీసీ వస్తుంది, స్పెషల్ కేటగిరీ వస్తుంది. దాంతోపాటు ఏదైతే మనకు ఇంకా దీని రిలేటెడ్గా ఏవైతే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఏవైతే ఇవన్నీ ఉంటాయో వీటి రిలేటెడ్గా కూడా ఇక్కడ మనకు క్యాస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్క కోర్సు రిలేటెడ్గా గమనించినట్టయితే ఇక్కడ ఎక్స్ అన్న కోర్సులో జనరల్ కేటగిరీలో ఒక ర్యాంక్ అనేది మనకు మెన్షన్ చేసి అయితే ఉంటారు. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతనా కానీ ఒక ర్యాంకు మెన్షన్ చేసి ఉంటారు. అలానే ఎస్సీకి సంబంధించి బాయ్స్ రిలేటెడ్గా గమనిస్తే అక్కడ ఒక పర్టికులర్ ర్యాంక్ అనేది మనకు మెన్షన్ చేసి ఉంటారు. అలానే ఎస్సీకి సంబంధించి గర్ల్స్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే అక్కడ ఒక ర్యాంక్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సేమ్ అలానే బీసీ రిలేటెడ్గా గమనించిన ఒక ర్యాంక్ ఉంటుంది, బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి, బీసీఏలో బాయ్స్కి ఒకటి, బీసీఏలో గర్ల్స్కి ఒకటి, ఇలా డిఫరెంట్ ర్యాంక్స్ అనేవి మనకు డేటా అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అని అంటారు. అంటే ఈ డేటా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు ఏ అనే కాలేజీలో ఎక్స్ అన్న కోర్సులో ఎవరైతే మనకి ఎస్సీ క్యాండిడేట్ బాయ్ అయితే ఉన్నారో, ఎస్సీ క్యాండిడేట్ బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏదైతే ర్యాంక్ ఉంచి ఉంటుందో అదే మనకు లాస్ట్ ర్యాంక్ ఆ కాలేజీలో సీట్ అలాట్ అయినది. అంతకుమించి హైయెస్ట్ ర్యాంక్ ఎవరికైతే ఎస్సీ కేటగిరీ బాయ్స్కి వచ్చి ఉంటుందో వాళ్ళకి ఆ పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కోర్సులో సీట్ రాలేదు అని చెప్పి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ డేటాను బేస్ చేసుకొని మనం ఇంకా ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు మీకు ఏదైతే కాలేజీలో సీట్ కావాలో, ఏదైతే కాలేజీలో కోర్సులో సీట్ కావాలో ఆ పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కోర్సులో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అక్కడ సింపుల్గా వెళ్ళేసి మీరు ర్యాంక్ అయితే చూడండి. ఇప్పుడు మీకు ఏదైతే ఈఏపీ సెట్ రిలేటెడ్గా వచ్చిన ర్యాంకు అక్కడ ఉన్న ర్యాంకు ఏదైతే సేమ్ ఉన్నాయా లేదంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అన్నది గమనించండి. ఇన్ కేస్ అక్కడ ఉన్న ర్యాంకు కంటే మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఇస్తే మేబీ సీట్ రావచ్చు, సీట్ రాకపోవచ్చు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అక్కడ ఉన్న ర్యాంక్ కంటే మీకు వచ్చిన ర్యాంక్ అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు 90% ఫిక్స్ అవ్వచ్చు. ఏంటి అంటే ఆ కాలేజ్ నేను వెబ్ ఆప్షన్స్లో ఇస్తే ఖచ్చితంగా నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పేసి మీరు బిలీవ్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ ర్యాంక్స్ అనేవి సేమ్గా ఉన్నాయనుకోండి, అగైన్ మనకు సీట్ రావచ్చు ఆర్ రాకపోవచ్చు. అలా ఓవరాల్గా మీకు ఏదైతే కాలేజీలో ఏదైతే కోర్సులో కావాలో దాన్ని మీరు కంపేర్ చేసుకొని ఈ ఇయర్ మీకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి మీరు ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు. ఈ ఏదైతే డేటా ఉంటుందో దీన్నే మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. మరి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏదైతే 2024 ఉంటుందో ఇది మనకు ఎప్పుడు వస్తుంది, ఎలా తెలుసుకోవాలి అన్నది మనం గమనించినట్టయితే ఇది మన దగ్గర అయితే ఉండదు. మేబీ మనం దగ్గర ఉన్నా కూడా ఒక పర్టికులర్ కాలేజ్ రిలేటెడ్గా ఉంటుంది అంతే తప్పించి ఓవరాల్గా స్టేట్ వైడ్ డేటా అన్నది మన దగ్గర అయితే ఉండదు. మరి స్టేట్ వైడ్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఎవరైతే ఏపీ సెట్ రిలేటెడ్గా అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు మనకు
రిలీజ్ చేస్తారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది గమనించినట్టయితే ఏదైతే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో కౌన్సిలింగ్ స్టార్ట్కి సంబంధించి వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత అందులో మనకు ఎన్ఎక్స్యూస్ అయితే అప్డేట్ చేస్తారు. అక్కడ మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేటా అని మెన్షన్ చేస్తారు. ఆ యొక్క కట్ ఆఫ్ డేటాను బట్టి మనకు ఈసారి సీట్ వస్తుందా రాదా అన్నది ఒక ఐడియా అనేది తెచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ రాలేదు, అట్ ది సేమ్ టైం వెబ్సైట్ కూడా అప్డేట్ అయ్యలేదు కాబట్టి మనకు ఈ డేటా అన్నది ఉండదు. అది అప్డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా డేటా అన్నది వస్తుంది. అది రాగానే కూడా మనకు ఫర్దర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ అవి ఎలా చూడాలి, ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని రిలేటెడ్గా కమింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. దయచేసి వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.